హలో మిత్రులారా, వృత్తం అంటే సర్కిల్స్ గురించిన ఈ వీడియోకి మీకు స్వాగతం. క్రిందటి వీడియోలో మనం నేర్చుకున్నాం చక్రీయ చతుర్భుజం యొక్క అభిముఖ కోణాల జతల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అని. ఈరోజు మనం ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం అంటే కన్వర్స్ గురించి చర్చిద్దాం. మిత్రులారా, నేను గనక ఏదైనా చతుర్భుజం యొక్క అభిముఖ కోణాల యొక్క ఒక జత 180 డిగ్రీలు అయితే ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం అంటారు అని అంటే దీన్ని నిరూపించవచ్చా? పదండి చూద్దాం. ప్రకటించిన ప్రకారం ఒక చతుర్భుజం PQRS తయారు చేద్దాం. దేనిలోనైతే అభిముఖ కోణాల యొక్క ఒక జత 180 డిగ్రీలు అవుతుందో అంటే మనం చెప్పవచ్చు కోణం PQR మరియు కోణం PSR యొక్క మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అని. ఏమిటి, చతుర్భుజం PQRS ఒక చక్రీయ చతుర్భుజం అవుతుందా? పదండి చూద్దాం. మిత్రులారా, 3 సరేఖీయాలు కాని బిందువుల గుండా కేవలం ఒకే వృత్తం వెళుతుంది అని మనకు తెలుసు. మనం ఇక్కడ ఇలాగే ఒక నిర్మాణం చేద్దాం. బిందువులు P, Q మరియు R ద్వారా వెళ్ళేటటువంటి ఒక వృత్తం గీద్దాం. ఇప్పుడు ఇక్కడ నిరూపిద్దామా బిందువు S కూడా ఈ వృత్తం మీద ఉందని? మనం చెప్పవచ్చు చతుర్భుజం PQRS ఒక చక్రీయ చతుర్భుజం అని. అయితే పదండి బిందువు S వృత్తం మీద లేదు అని మనం అనుకుందాం. కనుక రేఖాఖండం PS వృత్తం యొక్క ఏదేని బిందువు వద్ద ఖండిస్తోంది. అయితే అది బిందువు T వద్ద ఖండిస్తుందని అనుకోండి. మిత్రులారా, ఇక్కడ ఈ విధంగానైనా జరగవచ్చు. బిందువు S వృత్తం లోపల ఉంటే ఈ స్థితిలో ఆకృతి కొద్దిగా ఈ ప్రకారంగా ఉంటుంది. మొదటి స్థితిలో చూడండి. ఇప్పుడు ఇక్కడ 4 బిందువులు P, Q, R మరియు T వృత్తం మీద ఉన్నాయి. అందుకని చతుర్భుజం PQRT ఒక చక్రీయ చతుర్భుజం అవుతుంది. మనకు తెలుసు చక్రీయ చతుర్భుజం యొక్క అభిముఖ కోణాల యొక్క ప్రతి జతల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది అని. ఈ విధంగా మనకు ఇక్కడ 2 సమీకరణాలు లభిస్తాయి. మరియు మనకు కోణం PQR మరియు కోణం PSR యొక్క మొత్తం 180 డిగ్రీలు అని ఇచ్చారు. దీనిని మనం సమీకరణం 3 అని అనుకుందాం. ఇప్పుడు సమీకరణం 2 మరియు 3లను జాగ్రత్తగా చూడండి. వీటిలో కోణం PQR ఉమ్మడి కోణం అంటే కోణం PTR మరియు కోణం PSR సమానం. ఇప్పుడు త్రిభుజం TSRను చూడండి. కోణం PTR దీని యొక్క బాహ్య కోణం. ఇది కోణం TSR మరియు TRS యొక్క మొత్తానికి సమానం అవుతుంది. మనం కోణం TSRను కోణం PSR అని కూడా చెప్పవచ్చు. మరియు మనం సమీకరణం 4లో కోణం PSR మరియు కోణం PTR సమానంగా చూడవచ్చు. అందుకని మనకు కోణం TRS యొక్క విలువ 0 లభిస్తుంది. మిత్రులారా, ఇక్కడ బిందువు T మరియు S సమాన నిష్పత్తిలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ 2 ఒకే బిందువు. అంటే బిందువు S వృత్తం మీద ఉంది. అందుకని మనం అనుకున్నట్లుగా రుజువు కాలేదు. కనుక మనం చతుర్భుజం PQRS ఒక చక్రీయ చతుర్భుజం అని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఈ సిద్ధాంతాన్ని నిరూపించాం. రెండవ దానికి సంబంధించి కూడా మీరు ఇదే పద్ధతి ప్రకారం ఈ సిద్ధాంతాన్ని నిరూపించవచ్చు. ఈ అధ్యాయంలో మనం ఈరోజు ఏదైనా చతుర్భుజంలోని అభిముఖ కోణాల యొక్క ఒక జత మొత్తం 180 డిగ్రీలు అయితే దానిని చక్రీయ చతుర్భుజం అంటాం అని నిరూపించాం. తరువాతి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో మనం కలుద్దాం. ధన్యవాదాలు.